అన్వేష్ ప్రపంచ యాత్రికుడు. ఈయనేం మనకు నీతులు చెప్పే అవసరం లేదు. సనాతనం గురించి ఇతని నుంచి మేము వినాలా. నోటికి వచ్చినట్లు వాగద్దురా. రేపుల గురించి వాటి గురించి, భారతదేశం స్త్రీల గురించి, హిందుత్వం గురించి, హిందువుల్లోనే ఎక్కువ రేపు జరుగుతున్నది. ఏం డ్రెస్ వేసుకుంటే రేపు జరగదు, లేకుంటే జరగదు. మీ బుద్ధులు బట్టి ఉంటుందంటే ప్రతి ఒక్క మనిషిలో ఆకర్షణ పెట్టినాడు స్త్రీ పురుషులకు భగవంతుడు. అది మనం ఉండే క్రమశిక్షణ బట్టి, మనం ఉండే బుద్ధులు బట్టి ఉంటుందిరా. ఎటువంటి మంచోడు కూడా దుష్ట ఆలోచన చేస్తాడు ఆ డ్రెస్సులు బట్టి అట్లుంటుంది. ఈరోజు ముసలోళ్ళు కూడా సీలు కొట్టుకుంటే అయిపోద్దు. ఇంతకుముందు చూసుకుంటేదారా మనం ఫస్ట్ కట్టుబొట్టు ఉండేది మన భారతీయ సాంప్రదాయం. ఇప్పుడు ఈ కలి ప్రభావం వల్ల స్త్రీలు ఎట్లా తయారయ్యాడు చూడు. ఒకప్పుడు స్త్రీ మాన ప్రాణాల కోసం సీతమ్మను అపహరిస్తే యుద్ధం జరిగింది. మహాభారతంలో ద్రౌపది కోసం యుద్ధం జరిగింది. ఇప్పుడు మీరు బాగుండమ్మా, మీరు మంచిగా ఉండండి, పద్ధతిలో ఉండండి, క్రమశిక్షణతో ఉండండి అంటే ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి. స్త్రీలే మీరెవరు మాకు చెప్పేకి, మా స్వతంత్రం, మా ఇష్టం, ఇట్లే ఉంటాం, ఇట్లే చేస్తాం, మీరెవరు అడిగే కానీ రివర్స్ అవుతున్నారు. ఇది కలి ప్రభావం అంటే. అందుకే కలి ఆట కట్టడానికి వీరభద్ర వీరభద్రాలు వస్తున్నాడు. అన్నీ మీకు ముందుగా అర్థమవుతుంది.